నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఒక ఎమ్మెల్యే చెక్ పెడుతున్నారట. నిన్న మొన్నటి వరకు కలిసికట్టుగా ఉన్నట్లు కనిపించిన నల్గొండ కాంగ్రెస్లో విభేదాలు బయటపడుతున్నాయి. ఇంతకీ కోమటిరెడ్డికి చెక్ పెడుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య వివాదానికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ మంత్రేనట. కౌశిక్ రెడ్డిని వెనకుండి నడిపిస్తోంది కూడా ఆ కాంగ్రెస్ నాయకుడేనట. ఇందుకు ఆ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎవరు? ఇక చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డికి జగన్ ప్రాధాన్యత తగ్గించారు. ఒకప్పుడు జిల్లాను శాసించిన పెద్దిరెడ్డి ఇప్పుడు అప్రాధాన్యంగా మిగిలిపోయారు. ఇందుకు జగన్ ఎందుకు పెద్దిరెడ్డికి చెక్ పెట్టారు? ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ఆందోళనలో ఉంది. లోక్సభ ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టపోయినంత డ్యామేజ్ జరిగింది బీజేపీకి. ఇప్పుడు బీజేపీ మరో ఆందోళనలో పడింది. ఇందుకు ఏమిటా ఆందోళన? నల్గొండ జిల్లా రాజకీయాలు హాట్ గా మారాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లు గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులంతా ఏకతాటిపై ఉన్నట్లే కనిపించారు. కానీ ఇప్పుడిప్పుడే పార్టీలోని వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. జిల్లాలోని ఒక మంత్రికి ఎమ్మెల్యేకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మంత్రి అనుచరులను సదరు ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. ఇందుకు జిల్లాలో మంత్రిని ఎదిరిస్తున్న ఎమ్మెల్యే ఎవరు? ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి బలమైన పునాదులే ఉన్నాయి. ఈసారి ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన 11 స్థానాలను అందించి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించింది. అప్పటి వరకు అంతా ఐక్యంగా ఉన్నామనే భావనను క్యాడర్లో ప్రజల్లో కల్పించిన లీడర్లు ఇప్పుడు ఎవరి వర్గం వారిదే అన్నట్టుగా తయారైందనే చర్చ నడుస్తోంది. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి అన్నట్టుగా రాజకీయం నడుస్తుందనే చర్చ మొదలైంది. ఎమ్మెల్యే వేముల వీరేశం ఆయన వెంట వచ్చిన క్యాడర్ను గతంలో ఆయనతో ఉన్న వారినే పట్టించుకుంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులను పట్టించుకోవడం లేదంట. దీంతో ఇప్పుడు నకిరేకల్ నియోజకవర్గం కాంగ్రెస్ లో ఈ చర్చ అంతర్గతంగా నడుస్తోందట. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ లో ఉన్న వీరేశం ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఈ చేరికను ముందు నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకించారు. అంతేకాదు వీరేశం పైన పరోక్షంగా కామెంట్లు కూడా చేశారు. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి మద్దతుతో కాంగ్రెస్ లో చేరిన వీరేశం నకిరేకల్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటి వరకు బాగానే ఉన్నా అసలు రాజకీయం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారన్న టాక్ నడుస్తోంది. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఒకరిద్దరి చేతిలోనే ఉందన్న వాదన నుంచి బయటపడేయాలనే రాష్ట్ర నాయకత్వ వ్యూహంతో పాటు ముందు నుంచి తన రాకకు అడ్డు చెప్పిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన తన అసమ్మతిని వ్యక్తపరుస్తున్నారన్న వాదన కాంగ్రెస్ క్యాడర్లో వినిపిస్తోంది. మంత్రి కోమటిరెడ్డి సొంతూరు బ్రాహ్మణ వెల్లం నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో వస్తుంది. ముందు నుంచి వెంకటరెడ్డికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభిమానులు, అనుచరగణం ఉన్నారు. అయితే ఫలానా వ్యక్తి మంత్రి అనుచరులు అని తెలిస్తే వారికి పదవులు, పనుల విషయంలో ఎమ్మెల్యే వీరేశం పరిగణలోకి తీసుకోవడం లేదంట. దీంతో వెంకటరెడ్డి అనుచరుల్లో ఆందోళన మొదలైందంట. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర పదవుల విషయంలో తమకు ఇబ్బందులు ఎదురవుతాయనే టెన్షన్లో ఉన్నారట. అలాగే త్వరలో జరిగే నియోజకవర్గ పునర్విభజన తర్వాత నకిరేకల్ జనరల్ స్థానం అయితే కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచి పోటీ చేసే ఛాన్స్ కూడా ఉంది. దీంతో మంత్రి తన అనుచర వర్గాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి నకిరేకల్ నియోజకవర్గంలో కనిపిస్తోంది. అయితే ఇది ఇలాగే కొనసాగితే నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ 2 గ్రూపులుగా రచ్చకెక్కే అవకాశం ఉన్నట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే వీరేశం కావాలనే ఇలా చేస్తున్నారా, ఆయన వెనక ఎవరి డైరెక్షన్ అయినా ఉందా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా కనిపిస్తున్నప్పటికీ సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మద్దతు ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు జిల్లా రాజకీయాల్లో ఆయన ఇన్వాల్వ్ కాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుకున్నారు. ఇప్పుడు తెర వెనక నుంచి కోమటిరెడ్డికి వేముల వీరేశం ద్వారా చెక్ పెట్టిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే పరిస్థితి ఎంత దూరం వెళ్తుందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే మధ్య విభేదాలు ముందు ముందు నల్గొండ రాజకీయాల్లో ఎంత రచ్చకు దారి తీస్తుందో చూడాలి మరి.